భారత్ మీడియా అసోసియేషన్. కోర్టు ధిక్కరణ అంటే ఏంటి? కంటెంప్ట్ ఆఫ్ కోర్టు గురించి మాట్లాడుకుందాం. దీన్ని కోర్టు ధిక్కారం అని కూడా అంటారు. అసలు ఇది వార్తల్లో ఎందుకు ఉంది? కోర్టు ధిక్కరణ అంటే ఏంటి? కోర్టు ధిక్కరణకు అధికారం కల్పించే రాజ్యాంగ నిబంధనలు ఏమిటి? కోర్టు ధిక్కరణలో రకాలు ఏమున్నాయి? వాటి ప్రాముఖ్యత ఏంటి? ఈ ప్రశ్నలన్నిటికీ మనలో చాలా మందికి తెలియని సమాధానాలు ఈరోజు తెలుసుకుందాం. రాజ్యాంగ నిబంధనలు, ద లీగల్ బ్యాక్ బోన్. మన రాజ్యాంగం కోర్టులకు ఈ అధికారాన్ని 2 ముఖ్యమైన ఆర్టికల్స్ ద్వారా కల్పించింది. అవేంటంటే ఆర్టికల్ 129, ఇది సుప్రీంకోర్టును ఒక కోర్ట్ ఆఫ్ రికార్డుగా గుర్తిస్తూ తనను తాను ధిక్కరించిన వారిని శిక్షించే అధికారాన్ని ఇస్తుంది. ఆర్టికల్ 215, ఇదే పవర్ను హైకోర్టులకు కూడా కల్పించింది. మరి మనకు ఆర్టికల్ 19 ద్వారా ఉన్న ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ సంగతి ఏంటి? రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 అమెండ్మెంట్ 2 ప్రకారం కోర్టు ధిక్కరణ అనేది వాక్ స్వాతంత్రంపై ఉన్న ఒక రీజనబుల్ రిస్ట్రిక్షన్ మాత్రమే. అంటే మీరు మాట్లాడవచ్చు, కానీ అది న్యాయ వ్యవస్థను, దాని పునాదులను దెబ్బతీసేలా ఉండకూడదు. 1971లో చేసిన కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్స్ ప్రకారం దాన్ని 2 రకాలుగా వర్గీకరించారు. ఒకటి సివిల్ కంటెంప్ట్, సివిల్ ధిక్కరణ. కోర్టు ఇచ్చిన తీర్పును లేదా ఆదేశాన్ని కావాలని ఉల్లంఘించడం, విల్ఫుల్ డిసోబీడియన్స్. అంటే కోర్టుకి ఇచ్చిన మాటను తప్పడం లేదా ఆర్డర్ పక్కన పెట్టడం. అంతేకాకుండా క్రిమినల్ కంటెంప్ట్, క్రిమినల్ ధిక్కరణ. ఇది చాలా డేంజరస్. కోర్టు ప్రతిష్టను దిగజార్చడం, జ్యుడిషియల్ ప్రాసెస్లో అడ్డుపడేలా లేదా న్యాయాధికారుల పట్ల ప్రజల్లో అగౌరవం కల్పించేలా ప్రవర్తించడం. కేసులు ఎలా ప్రొసీడ్ అవుతాయి? కోర్టులు ఈ కేసును 2 విధాలుగా టేకప్ చేస్తుంది. అంటే కోర్టు సుమోటో ప్రకారం తనంతట తానుగా నోటీసులు ఇవ్వడం. కన్సెంట్ ఆఫ్ లా ఆఫీసర్స్, ఒక ప్రైవేట్ వ్యక్తి కేసు వేయాలంటే సుప్రీంకోర్టులో అయితే అటార్నీ జనరల్, హైకోర్టులో అయితే అడ్వకేట్ జనరల్ అనుమతి తీసుకోవాలి. అనవసరమైన ఫిర్యాదుల నుంచి కోర్టు సమయాన్ని కాపాడడమే దీని ముఖ్య ఉద్దేశం. కోర్టులు స్వయంగా సుమోటో కోర్టు ధిక్కరణ కేసులు ప్రారంభించవచ్చు, లేదా ఒక ప్రైవేట్ వ్యక్తి సుప్రీంకోర్టులో అటార్నీ జనరల్ అనుమతితో, హైకోర్టులో అడ్వకేట్ జనరల్ అనుమతితో కేసును దాఖలు చేయవచ్చు. కోర్టు ధిక్కరణ చట్టం ఎందుకు అవసరం? అసలు వై కంటెంప్ట్ ఆఫ్ లా ఈజ్ నెసెసరీ? ఈ చట్టం చాలా అవసరం. ఎందుకంటే ఇది కోర్టుల పవిత్రతను కాపాడుతుంది. న్యాయ వ్యవస్థపై ప్రజల నమ్మకం ఉంటేనే న్యాయం సక్రమంగా అందుతుంది. న్యాయం నిష్పక్షపాతంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా అందించబడడాన్ని ఇది నిర్ధారిస్తుంది. రాజ్యాంగం నైతికతను ఇది పరిరక్షిస్తుంది. ముఖ్యమైన కేసులు ఏంటంటే ల్యాండ్ మార్క్ కేసెస్ గురించి తెలుసుకుందాం. ఎంబీ జయరాజన్ వర్సెస్ కేరళ హైకోర్టు 2015లో కోర్టుపై పబ్లిక్గా అనుచిత భాషను ఉపయోగించినందుకు క్రిమినల్ ధిక్కరణను సమర్థించింది. అంతేకాకుండా షణ్ముఖం వర్సెస్ లక్ష్మీనారాయణ వర్సెస్ మద్రాస్ హైకోర్టు 2025లో కోర్టు ధిక్కరణకు శిక్ష యొక్క ఉద్దేశం న్యాయం అందించే ప్రక్రియను నిర్ధారించడమే అని స్పష్టం చేసింది. అనిల్ రతన్ సర్కార్ వర్సెస్ ఇరాక్ ఘోష్ 2002 కోర్టు ధిక్కరణ అధికారాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. స్పష్టమైన ఉల్లంఘన ఉన్నప్పుడు మాత్రమే ఇది వర్తిస్తుందని పేర్కొంది. సరైన విమర్శ ప్లస్ వర్సెస్ ధిక్కరణ, ఇది చాలా కీలకమైన అంశం. తీర్పులపై సరైన విమర్శలు అనుమతించబడతాయి. అయితే విమర్శల హద్దులు దాటి న్యాయ వ్యవస్థను అగౌరవపరిస్తే, ప్రజల్లో విశ్వాసాన్ని బలహీనపరిస్తే, లేదా వాస్తవాలను తప్పుగా చూపి న్యాయానికి ఆటంకం కలిగించేలా ఉంటే వాటిని కోర్టు ధిక్కరణగా పరిగణించవచ్చు. న్యాయ వ్యవస్థ ప్రజాస్వామ్య విమర్శలను ఎల్లప్పుడూ స్వాగతిస్తుంది, కానీ న్యాయ వ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే దాడులను అనుమతించదు. కానీ ఎందుకంటే కోర్టు ధిక్కరణ అనే అంశాన్ని అర్థం చేసుకోవడం మనందరికీ చాలా ముఖ్యం. ఎందుకంటే న్యాయం పట్ల గౌరవం ప్రజాస్వామ్య వ్యవస్థకు ఆధారం. ఇదే కోర్టు ధిక్కరణ, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్. థ్యాంక్ యూ.